క్రీస్తు నామములో నా ప్రియ సహోదరులందరికీ ప్రేమ వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ కాన్ఫరెన్స్ ద్వారా బ్రదర్ పాల్ గారు, సిస్టర్ సరళ గారు మంచి అవకాశాన్ని మనకు కలిగించినందుకు దేవునికి ఎంతగానో ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిన నిమిత్తము న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 22 వరకు మనము చదువుకోవాలి. కానీ సమయము ఎక్కువగా లేదు కాబట్టి మనము కొన్ని వచనాలు అక్కడక్కడ మనము ధ్యానించుకుందాం. చదువుతూ నేను 4 నుంచి 10 వరకు మొదట చదువుకుందాం. ఆ కాలంన లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందరి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు కూర్చుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె దగ్గర ఉండేది. ఆమె నఫ్తాలి దేశంలో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలీనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా, దెబోరా చెప్ప, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. తర్వాత మనము 17వ వచనం నుంచి కూడా కొంత చదువుకుందాం. హాసరు రాజైన యాబీనునకు కయీనీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయేను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పిగొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచూ ఉండగా అతడు గుడారమున నిలిచిండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనాను ఉన్నాడా అని నేను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను. నేను పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనులలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచూ ఉండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. వాక్య ధ్యానం కొరకు దేవుని సహాయం మనము కోరుకున్నాం. ముందుగా మనకు ఆయనక ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేదన్నమాట. ఏమంటే, మనం ఎప్పుడు ఈ దెబోరా అని అనగానే మనకు దెబోరా యుద్ధానికి వెళ్ళిన ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళిన ఒక స్త్రీ అని, తర్వాత ఆ యొక్క సీసెరాను మేకుతో తల కణతలో కొట్టి చంపేసిందని మనకు అంత హిస్టరీ, ఆ యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ మనము ఆయనకు ఎప్పుడు అనేది అనమాట, ఎప్పుడు మనకి స్టోరీ తెలుసు కదా అని మనం నిండు కుండలతో మనము దేవుని సన్నిధికి వచ్చితే మనము ఏమి మేలు పొందలేము. ఎప్పుడైనా నిండు కుండను మనము బావి దగ్గరికి తీసుకెళ్తే నీళ్లు చేదుకోలేము. ఒకవేళ చేది పోసినా కానీ ఆ నీళ్లు కింద పడిపోతాయి అన్నమాట. సో అలాగే ఖాళీ కుండ పోస్తే మనము ఆ యొక్క నిండు కుండను మనం ఇంటికి తీసుకెళ్ళగలుగుతాం అనమాట. సో అదేవిధంగా ఈ రోజు మనము ఈ దెబోరా అనగానే చాలా మందికి మనం ఏమనుకుంటామంటే ఆ దెబోరా గురించి మనకంతా మొత్తం చిన్నప్పటి నుంచి మనము వింటున్న స్టోరీనే కదా అనుకుంటాం అనమాట. సో కాబట్టి అది ఆ ఉద్దేశం కాకుండా, ప్రభా నీవు నాతో మాట్లాడు, నేను ఖాళీ హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను నింపు అని మనము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ దెబోరా విషయము, తర్వాత యాయేలు విషయంలో అమూల్యమైన సత్యాలను దేవుడు మనకు నేర్పడానికి ఇష్టపడతాడు. సో ఆ విధంగా మనము దేవుని సహాయం కోరటానికి ముందుగా మనం ఖాళీ కుండలతో దేవుని సన్నిధికి వెళ్దాం అనమాట. సరే, చిన్న సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మా స్తుతికి పాత్రుడా, పూజనీయుడా, ఘనమైన రాజా, నీకు ఎంతగానో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు ఎంతగానో వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, మరి నేను స్త్రీల మధ్య మేము బలహీనులము, శక్తిహీనులము, ఏమాత్రము చేతకాని వారము అయినప్పటికీ మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా తండ్రి, మేము ఖాళీ కుండలతో నీ సన్నిధానానికి వస్తుండగా ప్రభా,
దెబోరా, యాయేలు జీవితం ద్వారా ప్రభా మీరు మాకు ఏదైతే నేర్పించాలని ఇష్టపడుతున్నారో మరి మీ యొక్క మీ యొక్క మర్మాలను మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. మేము దెబోరా వలె, యాయేలు వలె మా జీవితాలు మలుచుకోవడానికి కూడా మాకు కృప దయచేయండి. వినగలే మంచి మనసును, చెవులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా మేము నడుచుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రభా, నేనైనా తల్లి శక్తిహీనురాల్ని, జ్ఞానహీనురాల్ని, ఏమాత్రము ఎన్నికలేని దాన్ని, అలాంటి నన్ను మీరు మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీరేనైనా నన్ను బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ సన్నిధానానికి వస్తుండగా మీ యొక్క నేను ఆశ్రయం కోరుకుంటుండగా మీరే మాకు సహాయం చేసి నడిపిస్తామని, మీ సత్యాలను మాకు వినిపింపజేస్తామని నమ్ముచు మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును, మా ప్రాణ విమోచకును, రక్షకునైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఈరోజు మనము దెబోరా గురించి, యాయేలు గురించి మనము నేర్చుకుందాం అనమాట. దెబోరా ఎవరో మనకు తెలుసు. దెబోరా ఒక న్యాయాధిపతి, తర్వాత ఆమె ఒక ప్రవక్తిని. తర్వాత ఇక్కడ ఉందన్నమాట, ఆ కాలంలో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేను. ఆమె ఒక న్యాయాధిపతి మరియు ప్రవక్తిని అని కూడా వ్రాయబడింది. తర్వాత ఎందుకు దేవుడు దెబోరాను ఏర్పరచుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులను యొక్క కనాను రాజు యొక్క యాబీను చేతి నుంచి విడిపింప చేయాలన్న ఉద్దేశంతో దెబోరాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. మనం 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోవా హాసరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించును. అతని సేనాధిపతి అన్యుల్లా హషారోతులో నివసించిన సిసెరా. ఇతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. సో ఈ కనానీయులు ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్నారు. సో ఎందుకు బాధ పెడుతున్నారు అని అంటే, వారిని స్వాధీనం చేసుకున్నారు అనమాట. సో మనకు మామూలుగా తెలుసు అనమాట, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి మరి విడిపింపబడినప్పుడు దేవుడు ఒక మాట చెప్తుండే, మీకు నేను కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పాడు అనమాట. అంతేకాకుండా కనాను దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తూ ఒక మాట చెప్పాడు అనమాట. ఆ కనాను చుట్టూ 7 జాతుల ప్రజలు ఉన్నారు, వారిని మీరు స్వాధీనం చేసుకోవాలి, వారిని మీరు సర్వనాశనం చేసి ఆ యొక్క ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోనండి అంటాడు అనమాట. అంతేకాకుండా దేవుడు ఇంకొక మాట కూడా చెప్తాడు అనమాట, మీరు ఆ 7 మంది ప్రజలను గినా మీరు నాశనం చేయకపోతే వాళ్ళు మీ కళ్ళలో ముళ్ళుగాను, తర్వాత మీ పక్కన శూలాలుగాను తయారవుతారు, కాబట్టి మీరు ఖచ్చితంగా వారి అందరినీ నాశనం చేయండి అని చెప్తారు. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క రూపాన్ని, వాళ్ళ దాన్ని ఇది చూసి వీళ్ళు భయపడి కొంతమందిని వెళ్ళగొట్టలేకపోతారు అనమాట. సో వెళ్ళగొట్టలేకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క వారే ఎవరినైతే వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంచారో వాళ్ళే వీళ్ళకు సమస్యగా మారటం మొదలవుతుంది. తర్వాత మళ్ళీ దేవుడు ఇంకొక మాట, ఇప్పుడు సర్వాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి, భవిష్యత్తును ఎరిగిన దేవుడు కాబట్టి, ఇశ్రాయేలీయులు మాటి మాటికి తప్పిపోయే ప్రజలని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మీరు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి మీరు కనానికి వెళ్ళిన తర్వాత ఆ కనానులో నివసించిన ప్రజలందరినీ ఎందుకు నాశనం చేయమన్నాడు? వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు, విగ్రహారాధన చేస్తున్నారు, అందుకే నాశనం చేయమన్నాడు. సో కాబట్టి మీరు ఆ విధంగా నాశనం కాకుండా ఉండాలి అని అంటే, వారి యొక్క దేవతలను మీరు పూజించకూడదు, వారి పిల్లలను వివాహం చేసుకోకూడదు, తర్వాత వారి ఆచారాలు అలవాట్లు మీరు చేయకూడదు అని దేవుడు ముందుగానే చెప్పాడు అనమాట. చెప్పినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, తిరిగి వారి యొక్క దేవతలను పూజించటము, తర్వాత వారి పిల్లలను వివాహం చేసుకోవటము, తర్వాత దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో అదే కార్యాలను వాళ్ళు చేయటం ద్వారా దేవుడికి వారి పైన కోపం వచ్చింది. సో దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారిని ఎవరైతే వాళ్ళు వారి దేశంలో వెళ్ళగొట్టకుండా ఉంచారో వారి ద్వారా వీళ్ళకు సమస్యలు తీసుకురావటం మొదలుపెట్టాడు అనమాట. వారు ఆ ఇశ్రాయేలీయులను స్వాధీనం చేసుకుంటారు, తర్వాత వారిని ఎంతగానో దాసులుగా చేసుకుని వారిని చాలా కఠినంగా బాధిస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా బాధిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి మాటికి అలా జరిగేది అనమాట. వీళ్ళు దోషులైనప్పుడల్లా దేవుడు వాళ్ళను ఎవరో ఒక శత్రురాజుకి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి వారు దేవునికి మొరపెట్టడము మళ్ళీ మామూలైపోతా ఉందన్నమాట. వాళ్ళు మళ్ళీ దేవునికి మొరపెడితే దేవుడు ఏంది, కరుణగల హృదయం గలవాడు కదా, ప్రేమగల దేవుడు. మన దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు కాబట్టి తన ప్రజలను వాళ్ళు కన్నీరు విడవగానే వెంటనే దేవుడు పశ్చాత్తాపడే, అయ్యో నా ప్రజలు నాకు మొరపెడుతున్నారు, వారి కన్నీరు నేను చూడలేను అని చెప్పేసి మళ్ళీ దేవుడు ఏం చేసేవాడంటే, ఇశ్రాయేలీలో నమ్మకమైన వారు ఉంటారు కదా, సో నమ్మకమైన వారిని దేవుడు ఏర్పరచుకొని మళ్ళీ వాళ్ళకు ఆ యొక్క అంటే శత్రు రాజు నుంచి వాళ్ళను విడిపించేవాడు అంట.
సో ఆ విధంగా ఒక్కొక్క న్యాయాధిపతిని మనము దేవుడు ఏర్పరచుకున్నట్టు మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేదు గనుక యెహోవా హాసరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వాడిని అప్పగించును. సో ఏహూదు అనే 3వ న్యాయాధిపతి చనిపోగా వీళ్ళు ఇంకనూ పాపం చేస్తున్నారు, ఇంకా మరి ఎక్కువగా దేవుని దృష్టికి దోషులుగా కనిపిస్తున్నారు అనమాట. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే కనాను రాజైన యాబీను చేతికి వీడిని అప్పగించాడంట. సో కనాను రాజు కింద ఒక సేనాధిపతి ఉన్నాడనమాట. అతని పేరే ఈ సీసేరా అనమాట. ఈ సీసేరా కింద అనమాట 900 ఇనుప రథాలు ఉన్నాయి. సో ఆ ఇనుప రథాల కింద ఈ యొక్క ఇశ్రాయేలీలను ఎంతగానో బాధ పెడతా ఉన్నాడు. సో ఎంతగా బాధ పెడుతున్నారంటే వీళ్ళు ఇంకా భరించనీకి చేతగానంతగా వాళ్ళు ఆ యొక్క సీసేరా అతని సైన్యము ఇశ్రాయేలీలను బాధ పెట్టడము జరుగుతూ ఉంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు చూస్తున్నారు. అంతకుముందు అసలు 20 years అక్కడ దాదాపు ఉంది అనమాట. అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా దాదాపు 20 years వాళ్ళు ఆ బాధను అనుభవిస్తున్నారు. సామాన్యంగా ఒక్క సంవత్సరము, ఒకవేళ మామూలుగా అయితే మనం 1-2 రోజులు, వారం రోజులు పోతే ఒక సంవత్సరమైన బాధ పెట్టగానే వాళ్ళు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అసలు ఇంకా ఒక మాట చూడండి, యెహోషువ 17:18 యెహోషువ 17:18 కింది వచనంలో చూడండి. యెహోషువ 17:18 వచనంలో, కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశంను స్వాధీనపరచుకొన గలరు అని దేవుడు ముందుగానే వాగ్దానం చేసిండు. ఎవరి కాలంలో? యెహోషువ టైంలోనే కదా. సో అంటే ముందుగానే చెప్పినారు దేవుడు, మీరు కనానీయులకు ఇనుప రథాలు ఉన్నాయని మీరు భయపడతారేమో, మేము వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేము అని ఇబ్బంది పడతారేమో, మీరు వారి యొక్క రథాలను చూసి వారి బలాన్ని చూసి మీరు భయపడొద్దండి, మీరు ఖచ్చితంగా వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారని ముందుగానే దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలు ఆ వాక్యాన్ని మర్చిపోయారు. కానీ ఇప్పుడు 20 years వాళ్ళు వారి యొక్క బాధను వారు పెట్టే బాధలను అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే వారు రథాల వైపు, ఆ యొక్క సిసేరా అతని సైన్యం వైపు, సర్వ సైన్యం అని వ్రాయబడింది. అంటే ఎంతో మంది వేల సైన్యము ఉండి ఉండొచ్చు. ఆ వేల సైన్యాన్ని చూసి ఈ యొక్క ఇశ్రాయేలీలు చాలా భయపడిపోతున్నారు. కానీ దేవుని మాటలు మాత్రం వాళ్ళు నిర్లక్ష్య పెట్టారన్నమాట. దేవుని మాటలను వారు వినలేదు, దేవుని మాటలను వారు గుర్తు చేసుకోవటం లేదు. ఇలాంటి సమయంలో 20 years బాధపడిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు బాధపడిన తర్వాత ఇప్పుడు వారికి ఇంకా బాధ భరించడానికి చేత కాకుండా పోయి ఇప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు? దేవా మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఇప్పుడు ఈ యొక్క చెర నుంచి మాకు విడుదల దయచేయి అని ఇప్పుడు మొరపెడుతున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో దేవుడు వెంటనే ఎవరిని రేపారమ్మా? దెబోరా అనే ఒక స్త్రీని వాడుకున్నట్టు మనము చూస్తున్నాం అనమాట. సరే, ఈ విధంగా మనం కూడా మన జీవితంలో, నేనైతే చాలా సార్లు ఇశ్రాయేలీల గురించి వాళ్ళ హిస్టరీ చదువుతూ ఉన్నప్పుడు, అయ్యో ఇశ్రాయేలీలు ఎందుకు కల్లారా చూసి కూడా, వాళ్ళు కల్లారా అంటే దేవుని మహిమను చూశారు కదా, కల్లారా దేవుని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను చూశారు. తర్వాత వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులకు తెగులు వచ్చింది, కానీ వీరికి మాత్రం ఏమాత్రం ఆ తెగులు వాసన కూడా అంటలేదు కదా. తర్వాత నెక్స్ట్ ఐగుప్తీయులు కనానుకు చేరేటప్పుడు, కంటే ఆ మార్గ మధ్యంలో అరణ్యంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఎర్ర సముద్రము దేవుడు పాయలుగా చీల్చిండు. చీల్చిన మరుక్షణమే ఒక 2-3 రోజులకే మళ్ళీ వాళ్ళు నీళ్లు లేవని సనిగినట్లు మనం చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఆకాశం నుండి మన్నా కురిపించడం. నిజంగా ఈ రోజులలో మనకు ఆకాశం నుండి మన్నా అంటే అది ఎంత గొప్ప సంగతి కదా, అంత గొప్ప సంగతి అది. మన్నాను, ఆకాశం నుండి ఆహారం, వంట వండుకోకుండా కదా. ఇప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటంటే వంట వండుకోవటం తినటం పెద్ద సమస్య. సో కానీ అప్పుడు వంట వండటం కూడా ఏమి లేదు, జస్ట్ ఏర్పరచుకోవటం తినటం కదా. ఎంత మంచి దేవుడు. తర్వాత నెక్స్ట్ పూరేళ్ళు, తూర్పు గాలి వీచగా పూరేళ్ళు వారి యొక్క పాలన్ని కప్పినాయి. ఎన్ని పూరేళ్ళు అసలు ఎక్కడ నుంచి వచ్చాయేమో గాని వారి పాలన చుట్టూ తిరిగిన ఎంత గొప్ప కార్యాలను దేవుడు వారి పట్ల వాళ్ళు చూసిండ్రు, కల్లారా చూసి కూడా వాళ్ళు మాటికి తప్పిపోయిన ప్రజలు. నేనే కూడా అదే అనుకునేదాన్ని, ఇశ్రాయేలీలు అసలు ఎందుకు ఇంతగా మాటికి తప్పిపోయారు అని అనుకునేదాన్ని. కానీ దేవుడు నాకు కూడా బుద్ధి చెప్పినట్ట, మాటికి నువ్వు తప్పిపోవట్లేదా? ఎస్, నేను కూడా ప్రభాని ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం, ఇప్పటికీ తప్పిపోతూనే ఉన్నాం. ఎలా తప్పిపోతున్నామంటే దేవుడు మనల్ని నిజంగా ఎంత రక్షించిన దేవుడు కదా. వినుట వలన విశ్వాసం కలుగు. మనం విన్నాం, మనం కల్లారా చూడకపోయినా కానీ మనము
దేవుని శక్తిని విన్నాం. తర్వాత నెక్స్ట్ ఆయనను మనం కళ్ళారా ఆయన మహిమను చూడలేకపోయినా గాని, ఆయన యొక్క గొప్ప కార్యాలను మనము మన జీవితంలో నెరవేరటం మనము కళ్ళారా చూసినాం. అంతేకాదు ఎన్నెన్నో గొప్ప గొప్ప మంచి మంచి స్పీకర్స్ మంచి మంచి మెసేజెస్ అందిస్తుంటే, ఆ వాక్యం మనము చెవులారా వింటున్నాం. కానీ ఆ వాక్యం విన్నంత సేపే మన హృదయాల్లో నేను ఇలా ఉండాలనుకుంటాం. బయటికొచ్చేసరికి మళ్ళీ మామూలయిపోతా ఉంటాం. కదా! మనం ఎన్ని సార్లు మాటి మాటికి తప్పిపోలేదా అని దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు నిజమే ప్రభా! నేను కూడా మాటి మాటికి ఎన్ని సార్లు నేను తప్పిపోయిన దాన్నోనని నేను ఒప్పుకున్నానన్నమాట. సో, మనం నిజంగా ఇశ్రాయేలీయులు మాటి మాటికి, మాటి మాటికి తప్పిపోతున్నారు. మనం కూడా మాటి మాటికి తప్పిపోతూనే ఉన్నాం. మనకు తెలుసన్నమాట పరమ కనాను అది నిత్యత్వం. వీరికైనా అది కనాను నిత్యత్వం కాదు. ఎల్లప్పుడూ ఉండేది కాదు. కానీ మనకు తెలుసన్నమాట కనాను నిత్యత్వం అనేది. అందులో మనం ఎప్పుడు దేవుడితో యుగయుగాలు ఉంటామని మనకు తెలుసు. ఈ యొక్క యాత్రలో మనము మన రక్షణను మనము భయముతో, భక్తితో కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడన్నమాట. సో మాటి మాటికి ఇశ్రాయేలీయులు తప్పిపోవటం వల్ల వారు ఎవరికి అప్పగింపబడ్డారు? శత్రు రాజు చేతికి వారు అప్పగింపబడ్డారు అన్నమాట. మనకు సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటాయి. ఎందుకు వస్తుంటాయంటే మనం దేవుని వైపు తిరగాలి అని. దేవుడు నా బిడ్డలు నా వైపు చూడాలని. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే ఒక సమస్య రాగానే వెంటనే ఏం చేస్తాము, సమస్య రాగానే దేవుని వైపు చూస్తామన్నమాట. దేవా ఈ సమస్య నుంచి నన్ను ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యలు మనం ఏం చేస్తామంటే పట్టించుకోం. కానీ కొద్ది పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇంకా ఎవరు నాకు ఈ సమస్య నుంచి విడిపిస్తారు అని ఎంతో బాధతో అంటే మనం ఎదురు చూస్తామంట. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఎవరు మనల్ని విడిపించలేడు, కానీ కేవలం దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు అని చెప్పి దేవుని వైపు చూడటం మనము స్టార్ట్ చేస్తామంట. స్టార్ట్ చేసి ఏం చేస్తామంటే గదిలో కూర్చొని బోర్న విడిపించి ఏడుస్తా ఉంటాం, ప్రభువా నాకు ఈ సమస్య నుంచి నన్ను విడుదల చెయ్యి అని. కానీ దేవుడు ఏం చేస్తాడు, మన ప్రేమ గల దేవుడు కాబట్టి మన కన్నీరు చూడగానే మన కన్నీరు తుడవటానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్యను మన నుండి దూరం చేస్తాడు. దూరం చేసిన వెంటనే మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా? మరుసటి రోజు లేకపోతే మన మరుసటి గంటనే నెక్స్ట్ ఏం చేస్తాము, వెంటనే దేవుని సన్నిధిని మర్చిపోతాం. దేవునితో సమయం గడపటం మర్చిపోతాం కదా. వ్యక్తిగతంగా మనము సమాజంగా గడపటం మంచిది, కానీ ఎక్కువగా మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు నిజంగా దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేయటానికి, ఎంత పెద్ద సమస్య అయినా కానీ దాన్ని దూరం చేయటానికి దేవుడు ఇష్టపడేవాడు అనమాట. సో ఆ విధంగా ఇశ్రాయేలీలు కూడా దేవునికి బాధలో మొరపెట్టగా దేవుడు దెబోరాను లేపుకున్నట్టు మనం చూస్తున్నాం అనమాట. సరే దెబోరాను దేవుడు లేపుకున్నాడు. నేను ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు కదా, దెబోరా ఒక స్త్రీ, తర్వాత నెక్స్ట్ యాయేలు ఒక స్త్రీ. సో దెబోరా యాయేలు వీరిద్దరి జీవితాన్ని మనం చూసినప్పుడు నిజంగా దెబోరా క్యారెక్టర్ ఒక విధంగా ఉంటది, యాయేలు క్యారెక్టర్ వాళ్ళిద్దరి డిఫరెన్స్ చాలా వ్యత్యాసం అన్నమాట. ఎట్లా అంటే దెబోరా ఒక న్యాయాధిపతి, ఆమె ఒక ప్రవక్తిని, ఆమె ఒక నాయకురాలు కదా. యుద్ధ భూమికి వెళ్ళిన బైబిల్లో యుద్ధ భూమికి వెళ్ళిన ఏకైక మహిళ ఎవరు అని అంటే దెబోరా. సో యుద్ధ భూమికి వెళ్ళాలంటే సామాన్యమైన వాళ్ళు వెళ్ళరు కదా, మామూలు మనుషులే వెళ్ళరు, మగవాళ్ళు మామూలు మనుషులే వెళ్ళరు. ఎవరు వెళ్తారు? బాగా వాళ్లకు యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే యుద్ధ భూమికి వెళ్ళరు. సో అలాంటి దెబోరా అంటే న్యాయాధిపతి అని అంటే అర్థం ఏంటంటే ఆమె జడ్జి కదా. జడ్జి అంటే ఏంది, అన్ని న్యాయశాస్త్రానికి సంబంధించినవన్నీ ఆమె చదివి ఉండాలి. అట్లనే ఈమె న్యాయాధిపతి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ ప్రతిదీ ఆమె తెలుసు ఆమెకు, అంటే ఎంతో జ్ఞానవంతురాలు అని అనుకుందాం. దెబోరా చాలా జ్ఞానవంతురాలు కాబట్టే ఆమె ఇశ్రాయేలీలో ఆమె దగ్గరికి వచ్చి న్యాయం కోసం ఆమె దగ్గర వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అని ఉందన్నమాట. సో కాబట్టి దేవుని సన్నిధి మనం కనిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు మనకు జవాబు ఇవ్వగలడు. అంటే ఈమె ఎంతో ప్రార్థనాపరురాలు, ఎంతో ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించే స్త్రీ అని మనము చెప్పొచ్చు. తర్వాత ఆమె గొప్ప నాయకురాలు కూడా కదా. సో అయితే ఈ యొక్క దెబోరాలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే యాయేలు గురించి మనం ఒకసారి ధ్యానించినప్పుడు యాయేలు ఎవరమ్మా? యాయేలు ఆమె కయీనీయురాలు, అంటే మోషే మామ అయిన వారి యొక్క సంతానానికి చెందిన ఈమె, అంటే మోషే మామ యొక్క సంతానానికి చెందిన హేబెరుకు భార్య ఈమె. అంటే ఈమె కూడా ఒక అన్యురాలు, ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఈమె ఒక అన్యురాలు. అంతేకాకుండా ఈమె గుడారాల్లో నివసించే స్త్రీ అని రాయబడింది కదా. ఇక్కడ మనకు 5వ అధ్యాయంలో దెబోరా అంటది అన్నమాట, గుడారపు స్త్రీలు నివసించే స్త్రీలలో ఈమె దీవెన. అంటే ఈమె నివాసం ఎక్కడ ఉంది? ఒక గుడారం. అంటే ఒక సామాన్యమైన స్త్రీ, ఆమెకు పెద్ద జ్ఞానం కూడా తెలియదు కదా. తర్వాత ఈమె ఒక కొండ పైన వాళ్ళు ఇక్కడ కింద ఉంది.
మస్తకి వృక్షం కింద గుడారం వేసుకుని, అంటే ఎక్కడో దూరంగా ఉన్నారు అని. అంటే ఆమెకు ఏమాత్రము మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆమెకంత పెద్దగా జ్ఞానం లేదు, పెద్ద చదువు లేదేమో అనుకోవచ్చు. అసలు ధర్మశాస్త్రం అంటేనే తెలియదు ఆమెకు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా ఆమె ఎప్పుడు చూసి ఉండదు. సో ఇలాంటి యాయేలును దేవుడు ఎంతగా వాడుకున్నాడు అనంటే, నిజంగా సిసేరాను అంటే, సిసేరా అంటే మన శత్రువైన సాతాను అనుకుని పోల్చుకోవచ్చు. సో సిసేరాను చంపగలిగే ఒక సేనాధిపతిని, 900 ఇనుప రథాలు ఉన్న సేనాధిపతిని ఈమె ఒక్క నిమిషంలో చంపేసింది. అంటే ఎంత గొప్ప వీరురాలు. మనం కూడా చాలా మంది అనుకుంటాం అనమాట, దేవుడు గొప్ప గొప్ప వారినే వాడుకుంటాడు, లేకపోతే బాగా చదువున్న వారినే దేవుడు వాడుకుంటాడు, లేకపోతే దేవుడు ఇంకా ఏదో అన్ని చూస్తాడు అనుకోకూడదు. దేవుడు పక్షపాతి కాడు అని ఈ యొక్క వీరిద్దరి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు, నీవు కూడా ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను దేనికి తగనిదాన్ని, నాకు అసలు ఏమి జ్ఞానం రాదు, దేవుని వాక్యం చెప్పడానికి నాకు చేత కాదు అని నువ్వు అనుకుంటుంటావేమో. కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? దెబోరాను ఒక నాయకురాలుగా, అంటే ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళిన ఒక నాయకురాలుగా దేవుడు వాడుకుంటే, యాయేలు అనే ఒక చిన్న విశ్వాసి, ఆమె చిన్న ఒక మామూలు సాధారణమైన స్త్రీని సిసేరాను తల చితకగొట్టేదానికి దేవుడు ఉపయోగించుకున్నట్టు మనం చూస్తున్నామాట. సో ఈ విధంగా నేను కూడా వీళ్ళిద్దరి గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు నిజంగా మనల్ని ఇంతగా ప్రేమిస్తూ, ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అని అనిపించింది. నిజంగా యాయేలు ఎంత దీవెననుంది. అందుకే ఈమె దెబోరా అంటుంది, దీవెననొందిన స్త్రీ, ఇశ్రాయేలీయులలో ఈమె దీవెననొందిన స్త్రీ అని ఆమె చెప్తుందన్నమాట. సో ఇప్పుడు దెబోరాని ఏర్పరచుకున్నాడు దేవుడు. తర్వాత బారాకును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా యాయేలును కూడా దేవుడు ఏర్పరచుకున్నట్టు మనం చూస్తున్నామట. అంటే దెబోరా ఆధ్వర్యంలో వీరిద్దరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నట్టు మనము చూస్తున్నామట. సరే, దెబోరాని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? అసలు దెబోరా లక్షణాలు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దెబోరా అంటే అర్థం ఏంటంటే, దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. దెబోరా అంటే ఈమె ఎవరు అని అంటే, ఈమె లప్పిదోతునకు భార్య. 4వ వచనంలో చూడండి, 4:4లో, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది కదా. సో ఈమె భర్త పేరు ఎవరమ్మా? లప్పిదోతు. సో ఈమె దెబోరా అంటే ఏమనుకున్నాం మనము? తేనెటీగ అనుకున్నాము. సో లప్పిదోతు అని అంటే అర్థం ఏంటంటే దివిటి లేక చంద్రుని వెలుగు అని అర్థం. సో దివిటి అంటే అర్థం ఏంటి? దివిటి దేనికి ఉపయోగపడుతుంది? ఇతరులకు కాంతి ఇవ్వటానికి దివిటి అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా చంద్రుని వెన్నెల, చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే ఈమె లప్పిదోతు ఒక విశ్వాసి అని చెప్పొచ్చు. అంటే దెబోరా ఒక విశ్వాసి అయిన భర్తను కలిగి ఉంది అని మనము అనుకోవచ్చు. సో అసలు ఈయన విశ్వాసి అని ఎలా చెప్పుకుంటే, ఈయన చంద్రుని వెన్నెల. చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తాడమ్మా? సూర్యుని ప్రకాశము, అంటే సూర్యుని వెలుగు ఎప్పుడైతే చంద్రుని పైన రిఫ్లెక్ట్ అవుతుందో, సో అప్పుడు మాత్రమే చంద్రుడు ప్రకాశించగలడు. ఒకవేళ సూర్యుని వెలుగు చంద్రుడి పైన రిఫ్లెక్ట్ కాకపోతే చంద్రుడు ప్రకాశించలేడు కదా. సో మనకు తెలుసు అమావాస్య పౌర్ణమి వాటి సంగతి. సో అంటే ఏంటి? ఈయన నీతి సూర్యుడైన మనకు మలాకీ గ్రంథంలో ఉంటది కదా, నీతి సూర్యుడైన యేసు ప్రభు యొక్క ఆ వెలుగును ఈ యొక్క లప్పిదోతు పొంది ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. కాబట్టే ఈయన ఒక విశ్వాసి. అంటే చంద్రుడు అనగానే మనం మామూలుగా సామాన్యంగా చెప్పుకునేది ఏంటంటే విశ్వాసికి సాదృశ్యం అని. సూర్యుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం కదా. సో నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని ఈయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దేవుని వెలుగు ఈ లప్పిదోతు కలిగి ఉన్నాడు. సో అందుకే ఆయన ఒక విశ్వాసి అని మనము చెప్పుకుంటున్నామంట. సో దెబోరా అంటే తేనెటీగ. ఈ యొక్క చంద్రుని వెన్నెలో అంటే విశ్వాసి అయిన భర్త నీడన ఈ దెబోరా ఎంతో హాయిగా, తేనెటీగ కదా, సో హాయిగా తన పని తను చేసుకుంటా ఉంది. సో నిజంగా విశ్వాసి అయిన భర్త కలిగి ఉండటం కూడా ఎంతో గొప్ప సంగతి కదా. అవిశ్వాసులైతే ఎంతో చాలా అంటే కుటుంబ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎంతో బాధలు, సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఒకవేళ మన విశ్వాసి అయి ఉంటే మనకు దేవునికి ఎంతగానో వందనాలు, దేవుణ్ణి మనము స్తుతించబద్దులమైనాం. ఇంకా మన భర్తలు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోకపోతే వారి కోసం మనము ప్రార్థించటం ఉత్తమం అన్నమాట. మన కుటుంబంలో సంతోషము, సమాధానం, మన పిల్లలకు మనకు నెమ్మది కావాలి అని అంటే మన భర్త మారు మనసు పొందడం అనేది ఎంతో శ్రేయస్కరం. కాబట్టి వారి కోసం మనము కన్నీటితో ప్రార్థించాలన్నమాట. సో ఈ దెబోరా మాత్రము ఒక విశ్వాసి అయిన భర్తను కలిగి ఉంది కాబట్టి ఈమె చక్కగా తన పని తను చేసుకుంటుంది. దేవుడు తనకి ఏదైతే పనిని అప్పగించాడో ఆ పనిని ఆమె చక్కగా చేసుకుంటుంది అనమాట. సో ఈమె దెబోరా అంటే తేనెటీగ అనుకున్నాం కదా. సో తేనెటీగ యొక్క లక్షణాలు ఒకసారి మనం ఆలోచిస్తే,
నిజంగా తేనెటీగ ఎంత శ్రేష్టమైనదో భలే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉందన్నమాట. తేనెటీగ ఏం చేస్తుంది? తేనెటీగ కొన్ని కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా! సో, ఆ తేనెటీగ యొక్క మంచి లక్షణాలు ఏంటి అని మనం ఒక్కసారి మనము చూస్తే, తేనెటీగ ఏం చేస్తుందమ్మా? ఫస్ట్ ఏం చేస్తుంది? తేనెటీగ ఏం చేస్తుంది? హ్మ్. అన్ని పుష్పాల పైన వాలుతుందా? వాలదు గదా! ఆ! సో, ఏ పుష్పం అయితే మకరందాన్ని ఇస్తుందో, ఆ పుష్పం పైన మాత్రమే వాలుతుందది. కదా! అబ్జర్వ్ చేసారా మీరు? అన్ని పుష్పాల పైన వాలదది. వాలకుండా ఏం చేస్తుందంటే, ఏ ఏ పుష్పం అయితే మకరందాన్ని ఇస్తుందో తనకు తెలుసనమాట. సో, తెలిసి ఆ యొక్క పుష్పాల పైన మాత్రమే వాలి, ఆ యొక్క మకరందాన్ని స్వీకరిస్తుంది. అంటే తీసుకుంటుందనమాట. సో, ఈనాడు కూడా మనం కూడా తేనె అంటే దేనికి సాదృశ్యం